హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నీరసం తగ్గి కొంచెం బాగుంది అనిపించుకునేసరికి క్లీనింగ్ అయితే మొదలుపెట్టానండి. డీప్ క్లీన్ చేద్దామని హౌస్ అయితే బెడ్రూమ్లో అయితే ముందు క్లీన్ చేస్తానండి. 2 బెడ్రూమ్లు, హాల్ అయితే ఒక పక్కకు అయ్యింది. అది టీవీ కౌంటర్ అయితే క్లీన్ చేయాలి. అదే తర్వాత కిచెన్ అయిపోక చేద్దాంలే అనేసి కిచెన్ అయితే మొదలుపెట్టాను. ఇదే పెద్ద పని ఉంటుంది కదా. రీసెంట్గా మారామండి. హౌస్ అయితే ఒక 6 మంత్స్ అలా అవుతుంది అంతే. 6 మంత్స్ కూడా ఫుల్గా అవ్వలేదు. ఇంకా అప్పుడు మారిని గిన్నెలన్నీ శుభ్రంగా వాష్ చేసి ఇలా ప్యాకింగ్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మధ్యలో కూడా క్లీన్ చేశానండి ఇవన్నీ. మళ్ళీ ఇంకోండి ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ ఇలా ప్యాకింగ్ చేసి ప్లాస్టర్ అయితే వేసాను. ఇలా ప్లాస్టిక్ బకెట్లో కూడా పెట్టేసుకుంటానండి. ధూళి పట్టకుండా నీట్గా ఉంటుంది కదా. అస్తమాను క్లీన్ చేయాలన్నా మన వల్ల కాదు కదా, సన్ సైడ్లు ఎక్కి దిగిది. ఇంకెవరికైనా ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా అలా అన్నీ ప్యాకింగ్ చేసి సన్సైడ్ మొత్తం దులిపేసి పేపర్లు వేసి పెట్టేస్తున్నాను ఒకటి. ఇంకా అది ముందు చూపించాను కదా, మూట అయితే పాత మిక్సీ అండి. ఎక్స్చేంజ్ చేసి పెట్టుకున్నప్పుడు పనికొస్తుంది కదా అని అలా ప్యాకింగ్ చేసి పెట్టేసాను. ఇవన్నీ ఇదేమో ఎలక్ట్రిక్ ప్రెస్టేజ్, అది ఎలక్ట్రిక్ కుక్కర్ అన్నమాట. ఇవన్నీ ఇలా ప్యాకింగ్ చేసి సర్దేస్తున్నాను.